మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్ గెలుపు రాబోయే ఎలక్షన్లకు రెఫరెండంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ గెలుపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అరాచకం ఓడిపోయి అభివృద్ధి సంక్షేమం గెలిచింది. ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి రేపు ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు, ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిగా తీర్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు మరియు గెలుపొందిన నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ బంధం ప్రజలు తిరస్కరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం చేసినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విజయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి మరియు ప్రతి డివిజన్ కు ఇన్ఛార్జ్ గా తీసుకున్న అందరు మంత్రివర్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, వివిధ హోదాల్లో ప్రతి బూత్ లెవెల్లో పనిచేసి పోల్ మేనేజ్మెంట్ విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సంపూర్ణ చేసి భారీ మెజార్టీలో గెలిపించినందుకు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకపై రాబోయే మున్సిపల్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఏ ఎన్నికైనా ఎగిరేది కాంగ్రెస్ జెండాని. దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండి మంచి అభ్యర్థులను పెట్టుకుని ప్రజలకు మమేకమవుతూ ప్రజలతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ మనము ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలును ప్రజలకు గుర్తిస్తూ మనము ప్రతి ఒక్క కార్యకర్త ఈ ప్రతి వచ్చే ఎన్నికల్లో అలసత్వం ప్రదర్శించకుండా కష్టపడి అన్ని కింది స్థాయి కార్యకర్తలను గెలిపించుకొని మన రాష్ట్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని తెలియజేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబు గారికి, మా అయ్యప్ప శ్రీనివాస్ గారికి, పవన్ గారికి, వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ जय कांग्रेस, जय तेलंगाना। जो आज जुबलीस में जो इलेक्शन हुआ और अच्छे मेजॉरिटी से जो कांग्रेस लाए, हर गांव में आज आप निजामाबाद हो दो, आर्मोर हो दो, पूरे तेलंगाना में ऐसा मेजॉरिटी से हर आदमी मेहनत करके, जैसा जुबलीस में जैसा कांग्रेस वाले मेहनत करे वैसा जापान भी इधर पूरी मेहनत करके और अच्छे मेजॉरिटी से लेंगे। सब मिलके मेहनत करेंगे, कोई भी इसमें एतराज नहीं है। अच्छा मेहनत करना, अपने पार्टी को अच्छा ऊपर लेके आना, हर मिलके, हर हिंदू मुसलमान सब भाई मिलके मेहनत करके हर जगह काम करके, जैसा आज हैदराबाद में जुबलीस में जैसा उनको लेके हमारा रेवंत रेड्डी आना, अच्छा ऐसे काम करेंगे। शुक्रिया। जय कांग्रेस। Vale.